ఉగ్రవాదులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పెహల్గాం కుట్రలో భాగస్వాములైన వారికి ఊహకందని రీతిలో శిక్షిస్తామన్నారు. ఇక పాకిస్తాన్ను ఒంటరి చేసేందుకు భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రపతికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఘటన తరువాత తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ఇక ఉగ్రదాడులతో దశాబ్దాలుగా కాశ్మీర్ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. జమ్మూ కశ్మీర్ పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై ప్రతీకారం తప్పదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. వారు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తామన్నారు. భారత్ ప్రతీకారం ఎలా ఉంటుందో ప్రపంచం కూడా చూస్తుందన్నారు. బీహార్ పర్యటనలో భాగంగా పహల్గాం మృతులకు నివాళులర్పించారు మోదీ. जिन्होंने ये हमला किया है, उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. सजा मिलकर के रहेगी. పహల్గాం ఉగ్ర ఘటన తర్వాత కేంద్ర నిర్ణయాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. పాక్తో సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత, పాక్ జాతీయుల వీసాల రద్దుపై వివరించారు. ఉగ్రదాడి ఘటన తర్వాత తీసుకోబోయే చర్యల గురించి, పాక్ పట్ల వ్యవహరించే తీరుపై రాష్ట్రపతితో మాట్లాడారు. ఈ భేటీ ఫోటోను రాష్ట్రపతి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఎన్ఐఏ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ మార్షల్ దినేష్ త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్లతో సమావేశమయ్యారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. త్రివిధ దళాల ఉన్నతాధికారులు భేటీలో పాల్గొన్నారు. ఉగ్రదాడి తర్వాత తీసుకున్న భద్రతా చర్యలను వివరించారు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర. ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్కు ఉన్నతాధికారుల బృందాలతో పాటు అదనపు బలగాలను తరలించినట్లు వివరించారు. పెహల్గాం ఘటనపై విదేశీ రాయబారులకు వివరించారు అధికారులు. సౌత్ బ్లాక్లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో చైనా, కెనడాతో సహా G20 దేశాల ఎంపిక చేసిన రాయబారులతో సమావేశమయ్యారు. పెహల్గాం ఉగ్ర ఘటనపై దాదాపు 30 నిమిషాలు వివరించారు ఆఫీసర్స్. పెహల్గాం దాడితో పాకిస్తాన్ను వెలేసిన భారత్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. పాకిస్తాన్ గవర్నమెంట్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ను బ్లాక్ చేసింది భారత్ సర్కార్. ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ జరిగింది. ఏఐసీసీ చీఫ్ ఖర్గే అధ్యక్షతన జరిగిన భేటీలో పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్, ఇతర ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. ఉగ్రదాడిని ఖండించారు కాంగ్రెస్ అగ్రనేతలు. టెర్రరిస్టుల అటాక్లో చనిపోయిన వారికి సంతాపం తెలిపారు. టెర్రరిజం అంతానికి అంతా కలిసి పనిచేయాలని నిర్ణయించారు. It is imperative that a comprehensive analysis is conducted into the intelligence failures and security lapses that enabled such an attack in a union territory, an area directly under the purview of the Union Home Ministry. This question must be raised in the larger public interest. This is the only way justice can truly be seen to be served for the families whose lives have been so brutally devastated. ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్ పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల ఆచూకీ చెబితే ఒక్కొక్కరికి 20 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించారు. కశ్మీరీ ప్రజలను శత్రువులుగా చూడొద్దని జేకే సీఎం ఒమర్ అబ్దుల్లా కోరారు. అఖిలపక్ష సమావేశంలో ఉగ్రదాడుల దాడులపై డిస్కషన్ చేశారు. ఉగ్రవాదులతో కశ్మీర్ ప్రజలకే ఎక్కువగా నష్టం జరుగుతోందన్నారు ఒమర్ అబ్దుల్లా. मेहरबानी करके कश्मीरियों को दुश्मन मत समझिए. हम कसूरवार नहीं हैं. अगर एक तरफ से आप मान के चलते हो कि ये किया कराया पाकिस्तान का है, तो कश्मीर के लोग भी इसमें जो हैं वो न सिर्फ इसके खिलाफ हैं. బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఎప్పటికీ పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడబోమని తెలిపింది. ఐసీసీ కారణంగానే పాక్తో తటస్థ వేదికల్లో ఆడుతున్నట్టు తెలిపారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా. భారత్లో ఏం జరుగుతుందో ఐసీసీకి అవగాహన ఉందని తెలిపింది బీసీసీఐ. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలతో ఇండియన్ నేవీ అలర్ట్ అయింది. తాజాగా గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది.
ఈ వీడియోను నేవీ విడుదల చేసింది. సీ స్కిమ్మింగ్ టార్గెట్ను ఖచ్చితమైన సమన్వయంతో విజయవంతంగా ఛేదించినట్లు చెప్పింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని స్కిమ్మింగ్ టార్గెట్లుగా చెబుతుంటారు. ఐఎన్ఎస్ సూరత్ వివిధ రకాల మిలిటరీ ప్లాట్ఫామ్లతో కలిసి లక్ష్యాన్ని ట్రాక్ చేస్తూ ధ్వంసం చేసింది. ఇక టార్గెట్ పైకి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ను వినియోగించారు. విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సముద్రంలోకి వచ్చింది. ప్రస్తుతం కర్ణాటకలో కర్వార్ పోర్టు సమీపంలో గస్తీ కాస్తోంది. పెహల్గాం దాడి టైంలో ఐఎన్ఎస్ విక్రాంత్ ఎంట్రీ ఇవ్వడం ఇంట్రెస్టింగ్గా మారింది.